పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నేడు పరిహారం చెక్కులు అందించనున్నారు మంత్రుల బృందం. దీనిలో భాగంగా ఏలూరు జిల్లా వేలేరుపాడులో మంత్రులు పర్యటించి ప్రభుత్వం తరపున నిర్వాసితులకు రెండోసారి 1000 కోట్ల పరిహారం అందించనున్నారు. 2016లో పునరావాసం కింద నిర్వాసితులకు 700 కోట్లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం 2025 జనవరిలో 900 కోట్ల పరిహారం అందించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటే నిర్వాసితులకు సమ ప్రాధాన్యత ఇస్తూ పునరావాస పనులు చేపడుతోంది కూటమి ప్రభుత్వం. అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, రెండోసారి పరిహారం చెల్లించబోతున్నట్లు తెలుస్తా ఉంది కదా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, మనం చూస్తున్నాము పోలవరం ప్రాజెక్ట్ ని ఎంత వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం నిర్ణయించిందో అదే సమయంలోనే ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని కూడా అంతే వేగంగా అందించాలని చెప్పి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని అందించబోతుంది. కూటమి ప్రభుత్వం గత ఏడాది జూన్ నెలలోనే అధికారంలోకి వచ్చింది. వెంటనే పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించింది. అదే సమయంలో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అంటే పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని వెంటనే అందించాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈ ఏడాది జనవరిలో మొత్తం 900 కోట్ల రూపాయలను ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద నిర్వాసితులకు అందించింది. మళ్ళీ ఇప్పుడు అంటే 10 నెలల తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా మరో 1000 కోట్ల రూపాయలను ప్యాకేజీ కింద అందించనున్నారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి అందిస్తున్నారు. కానీ 2016లో టీడీపీ ప్రభుత్వం అప్పట్లోనే 700 కోట్ల రూపాయలను 700 కోట్ల రూపాయలను ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద అందించింది. అంటే టీడీపీ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ కూటమి ప్రభుత్వం కావచ్చు, మొత్తం మీద 3 సార్లు 2600 కోట్ల రూపాయలను ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద నిర్వాసితులకు అందించినట్లయింది. ఈ రోజు కుక్నూరు వేలేరుపాడు మండలంలోనే నిర్వాసితులకు ప్యాకేజీ అందించడానికి అధికారులతో ఏర్పాటు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమం హాజరవుతున్నారు. వేలేరుపాడులోని జూనియర్ కళాశాలలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాధ్యతని కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోని నిర్వాసితులు ఎవరైతున్నారో వాళ్ళకైతే ప్యాకేజీని అందించనుంటారు. ఒక్కొక్కరికి కుటుంబాల వారికి ప్యాకేజీ అందించినట్లు అధికారులతో చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా ఏలూరు జిల్లా సంబంధించిన మంత్రి తులసి పార్థసారథి కూడా హాజరుకానున్నారు. మొత్తం 3 మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ప్యాకేజీ అందుతున్న పట్ల పోలవరం నిర్వాసితులు అయితే ఆనందం వ్యక్తమవుతుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం 1 రూపాయి కూడా నిర్వాసితులకు పరిహారం కింద అందించలేదు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో 2 సార్లు ప్యాకేజీ అందిస్తోంది. నవీన్, థ్యాంక్ యూ రాంబాబు.